నిశుంభ నిర్యాణము. ఓటమి ఎరుగని మగలైన చండముండాదుల చావు కబురు చెవిన పడగానే చొరచొరలాడిపోయారు శుంభ దానవేంద్రులు. తక్షణమే మహాకర్కోటకులైన కేయూదులను వెంటబెట్టుకుని సర్వసేవా సమేతులై అన్నదమ్ములైన శుంభ నిశుంభులిద్దరూ కూడా అమ్మవారిపై దండుకు కదిలారు. వారి రాకకు తెలుసుకున్న మాతంగి తన ధనస్సుకు వారి తొడిగి ఒక ఠంకారం చేసింది. అటుగా సాగాయి సైన్యాలు. రై రైమంటూ వచ్చిన రాక్షస రాజులైన శుంభ నిశుంభుల ఇద్దరూ ధనుష్పాణి అయి నిలబడ్డ ధూమావతి సౌందర్య సోయగాలకు స్తబ్దులైపోయారు. పిల్లా, పిచ్చెక్కించే అందాలు నీవి, మహా చెడ్డ సుకుమారివి నీవు, అనవసరంగా మాతో తలపడకు, మారణ క్రీడలు మాని మారక్రీడలాడుకుందాం రావే అన్నారు. కస్సుమంది కౌశికి. చచ్చు సంభాషణలు మానేయండి, పౌరుషం ఉంటే యుద్ధం ఇచ్చేయండి, లేదా పాతాళానికి పారిపోండి, మాటలు అనవసరం అంది. వెంటనే దానవ సైన్యం ఆమెపై బాణవర్షం కురిపించింది. శూలాలు, పరశువులు, బిందివాల, పరిఘ, పట్టిన, భూసిండి, ప్రాపక్షుర నామక ఖడ్గాదులను ఇచ్చా పద్ధతిని ఆమెపై విసరసాగారు. వీటన్నిటినీ తన బాణాలతో తప్పించేసింది ఆ తల్లి. ఇక సంహార కార్యక్రమం మొదలుపెట్టింది. ఎగిరే జెండాలు రాక్షసులవే, రాలే తలలు రాక్షసులవే అయిపోయాయి. దాపులకు చేరిన రాక్షస వీరులందరినీ ఆమె వాహనమైన సింహం చప్పరించి వేస్తోంది. ఇదంతా చూసి చూసి తల తిరిగినంత పనైంది. దేవికి నిశుంభుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నిశుంభుడు భయంకరమైన గదను ప్రయోగించాడు. అమ్మవారు 2 త్రిశూలాలు అందుకొని విసిరింది. ఒక త్రిశూలం గదను, రెండవ త్రిశూలం గజబహ దేహుడైన విశంభుణ్ణి నేలకు పడగొట్టేశాయి. రాక్షసులు హాహాకారాలు చేశారు. కౌశికి శుంభుని వధించుట. తమ్ముడి చావు గురించి వినగానే తగని కోపం వచ్చింది ఆ శుంభదానవుడికి. తక్షణమే యుద్ధరంగం చేరాడు. దుర్నిరీక్షమైన శక్తిని ప్రయోగించాడు అమ్మవారి మీద. తన బాణాలతోనే శక్తిని ముక్కలు ముక్కలు చేసింది శైవముగ్ధ. ఒకే ఒక్క శూలాన్ని గురి చూసి విసిరిందామె. గల్లున చప్పుడైంది. త్రిశూలం శంభుడి వక్షాన గుచ్చుకొని వాడి ఉరహకుహరపు టస్తుల పగిలిన చప్పుడుది. మహాపర్వతంలాగా పడిపోయాడు నేలకు. దేవతలు జై జయధ్వానాలు చేశారు. రాక్షసుడు హాహాకారాలు చేశారు. సింహవాహనానికి కోపం వచ్చింది. జయధ్వానాలు అమ్మవారిని వినిపించకుండా వేళగోలేమిటి అనుకున్నది కాబోలు హోరెత్తిన ప్రతి రాక్షసుడిని చంపరించేసింది. అమ్మవారి ఆశీస్సులతో అసురులు మళ్ళా తమ తమ పదవులు పొందగలిగారు. రాక్షస పీడ నివారించబడటంతో లోకాలన్నీ ఆనందంగా భాషించాయి. అత్యంత శ్రేయోదాయకమైన ఈ గాథ అఖండమైన అభ్యుదయంను సమకూరుస్తుంది. ఆశలు, ఆశయాలు అన్నీ తీర్చే తల్లి ఆవిడే. ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవత ఆవిడే. అఖిలాండకోటి బ్రహ్మాండాలకి ఆదిమూర్తి, ఆదిశక్తి, ఆది కారణము కూడా ఆవిడే. ఆవిడను తలుచుకోండి, ధ్యానించండి, నమ్ముకోండి, అన్ని ఆపదలు గడిచిపోతాయి, దీర్ఘాయుష్మంతులవుతారు. ఆమె విన్నా ఆదుకునేవారెవరూ లేరు. సర్వే సర్వత్రా నిండి ఉన్న శక్తి ఆవిడే. ఆవిడ అనుగ్రహం లేకపోతే పురంధరుడే కావచ్చు, పూచిక పుల్ల కూడా కదల్చలేడు. సందర్భం వచ్చింది గనక చెప్తున్నాను. యక్షరూపం. ఒక పర్యాయం దేవదానవుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలే గెలిచారు. రాక్షసులు పాతాళం పట్టిపోయారు. అదంతా తను నెగ్గామనుకున్నారా అసురులు. ఏమాత్రం కష్టం వచ్చినా అమ్మ అమ్మ అంటూ ఎవరి దగ్గరకు పరిగెడతారో మర్చిపోయారు. నేను ఇంతమందిని చంపానంటే అబ్బో నేను ఇంకో అంతమందిని చంపానని వాళ్ళల్లో వాళ్లే గొప్పలు చెప్పుకోసాగారు. సర్వవ్యాపిని, సర్వజ్ఞ అయిన అసవాతని పసిగట్టింది దేవతల ఆలోచనని. వాళ్ళ అహంకారం అక్కడికక్కడే త్రుంచేయాలనుకుంది. వెంటనే తేజోమయమైన యక్షరూపంతో వారికి అంత దూరాన తచ్చాడసాగింది. ఆ వెలుగు చూసి ఆశ్చర్యపోయారు అమరులు. ఎవరో కనుక్కోమని వాయువుని పంపారు. వెళ్ళాడు వాయువు. వివరాలు అడిగాడు. ఆ యక్షరూపం చెప్పలేదు. ముందు నువ్వేమిటో చెప్పు అంది. తన గురించి చెప్పుకోనక్కర్లేదని గొప్పలు కూడా చెప్పేసుకున్నాడు గాలిదేవుడు. నవ్వింది యక్షమూర్తి. అక్కడ గడ్డిపరక నుంచి దానికి కదపమంది. శతధా ప్రయత్నించాడు ఆ వాయువు. కానీ దాన్ని కదలేకపోయాడు. ఇంతేనా నీ ప్రతాపం అంది యక్షమూర్తి. గాలిదేవుడంతటి వాడికి గాలి తీసేసినట్టు అయిపోయింది. సిగ్గుతో వెనుదిరిగాడు. ఈసారి అగ్ని వచ్చాడు. ఏది దీన్ని తగలై చూద్దాం అంది ఆ మూర్తి. చాలా ప్రయత్నించాడు వహిని. శక్తి ఉంటేగా ఏమైనా చెయ్యడానికి అతను ముఖం ముడుచుకొని వెళ్ళిపోయాడు. ఈసారి ఇంద్రుడే వచ్చాడు. దేవతల రాజు కదా, అతను కూడా ఓడిపోతే సాటివారిలో పరువు పోతుంది. అతని పాలనను ఎవరు అంగీకరించరు. ఆ ఉద్దేశంతో అమ్మవారు అతగాడు రాగానే అసలు తానే అదృశ్యమైపోయింది. అయితే అది ఘోరావమానంగా భావించాడా వాసవుడు. ఎవరై ఉంటుందా అనే ఆలోచనలో పడ్డాడు. ఆలోచించేసరికి అదే ధ్యాస అయ్యింది. ధ్యాస అయితే ధ్యానం కుదిరింది. ధ్యానం సులభం కదా తల్లి.
లీలగా స్ఫురించింది. సందేహం లేదు, ఆ యక్షరూప సతీదేవే. ఈవిడే రమ, ఉన్నది లేనిది అన్నీ ఈవిడే. అయ్యయ్యో, ఆదిశక్తి, అనంత అనుగ్రహమూర్తి, పరభట్టారిక, సర్వమంగళ, శారద, విశారద, కరుణానీరదాయమైన ఆ మహామాయను గుర్తించలేకపోయాను కదా అని ఎంతగానో పరితపించాడు పణిపాణి. ఏదో మన మేలు కోరి లీల చూపిస్తుందే గాని మన మారాట పడితే అస్సలు తట్టుకోలేదా తల్లి. నలుదిక్కులా వెలుగై తోచిందామె. ఓ అమరులారా, మహామాయ అయిన నా లీలా వినోదంగా సాగే ప్రపంచమిది. ఓటమిని, నిరుత్సాహం, గెలుపుకు మితిమీరిన అహం అనేవి అస్సలు పనికిరావు. అహం వల్ల అజ్ఞానం, తద్వారా సర్వనాశనము సంభవిస్తాయి. కాబట్టి సర్వధారమ సమస్తాన్ని అయి ఉన్న నన్ను విస్మరించకుండా ఉండండి. నేను కానీ దేదీ లేదని గుర్తించండి. నన్ను మర్చిపోయి అహంకరిస్తే గాలి గడ్డి పరకని కదలలేకపోయాడు, అగ్ని దానిని అంటలేకపోయాడు. మీ అందరి యందు ఉండి మిమ్మల్ని నడిపే మూలకారిణి అయిన నేను నన్ను ఆరాధించటం చేటంతకాలం మీకు ఏ కష్టము కలగదు. నా వల్ల నీకు మీ సమస్త కష్టాలు తొలగిపోతాయి. కళలు, శక్తులు నా నుంచే ఉద్భవిస్తాయి. సిరులు, సిద్ధులు నా వల్లనే ఆవిర్భవిస్తాయి. నా విలాసార్థంగా నేనే స్త్రీగా, పురుషుడిగా, అవ్యయగా భావిస్తూ ఉంటాను. అవినాశి అయిన నేను నిర్గుణ సగుణత్వాలు వహించే లీలలోనే మీరంతా గెలుపు, ఓటములను గురి అవుతున్నారు. ఆ విషయమే ఆనందము, ఆవేదన. అర్ధరహితంగా గుర్తుంచుకోండి, అహం వదలండి అని హితబోధ చేసింది. అమ్మవారి యొక్క యక్షరూప ప్రదర్శనగాథ సర్వసంపత్కరము, సర్వబాధా నివారకము, సర్వానందదాయకము, ప్రదముగా తెలుసుకొని ఆ తల్లిని ఆరాధించి తరించండి. శతాక్షి అవతారము. సూతుడు చెప్పినదంతా విని మునులంతా ముగ్ధులైపోయారు. ఆ మహామాయ మహిమలు మరో ఇన్ని చెప్పమని కోరారు. చిరునవ్వులు చిందిస్తూ చెప్పసాగాడు సూతర్సి. దుర్గముడు అనే ఒక గొప్ప దుర్మార్గుడైన రాక్షసుడుండేవాడు. వాడి బలమే బలం. అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, మధ్యలోకాలు కూడా ఆక్రమించేశాడు. పైగా బ్రహ్మగారు వీడి అనుగ్రహించి 4 వేదాలు ఇచ్చాడు. ఆ వేదాలన్నీ చదివాడు. వాడు ఎలా ప్రవర్తిస్తే దేవతలను బలహీనులవుతారో పసిగట్టి అలా ప్రవర్తించసాగాడు. యజ్ఞానికి, తపస్సులకి, బ్రహ్మత్వానికి, దాన ధర్మాలకి అడ్డుకట్ట వేసేవాడు. పదవులు పోతే పోయాయి, ప్రాణం మీదకి తెచ్చి పెడుతున్నాడు ఈ దుర్గముడు. అమృతం త్రాగామన్నా పేరే గాని అట్టే కాలం బ్రతకనిచ్చేలా లేడు మనల్ని అని దేవతలంతా కూడా పలుకున్నారు. సర్వేశ్వరి, జగదాధార, మహామాయ, శ్రీదేవి అయిన ఆ పరాభట్టారికను ప్రార్థించారు. ఓ తల్లి, నువ్వే దిక్కు. ప్రపంచంలో జీవనాధారం నీళ్లు. అటువంటి నీళ్లు మచ్చుకైనా దొరకకుండా చేసేశాడు దుర్గముడు. నీళ్లు లేనిదే ఆచారం లేదు, నీళ్లు లేనిదే ఆహారము లేదు, నీళ్లు లేనిదే ఏదీ లేదు. ఓ కరుణాసాగరి, శరణు 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 అని చేతులెత్తి మొక్కారు. ఠక్కున ప్రత్యక్షమైందా మహామాయ. 100 కళ్లతో ప్రత్యక్షమైంది. ధనుర్బాణాలు, పద్మాలు 2 చేతులా ఉన్నాయి. తక్కిన చేతుల నిండా కూరగాయలు, కందమూలాలు ధరించి ప్రత్యక్షమైంది. ఆమె 100 కళ్ల నుండి కరుణారసం నీరై ధారలు కట్టినది. ఆమె చేతులతో ఇచ్చిన అక్షయమైన ఆహారంతో జనం ఊపిరి తీసుకున్నారు. 9 రాత్రుళ్ళు 9 పగళ్ళు అలా ఉండిపోయింది ఆ తల్లి. ఆ 9 నాళ్ళు ఆమె నేత్రాల నుంచి ప్రవహించిన నీటితోనే భూమి నానిపోయింది. పచ్చికలు మొలకెత్తాయి, సస్యాలు జీవం పోసుకున్నాయి, వాసీకూపత టాకాలు జలభరితమయ్యాయి. చతుర్వర్ణాల ప్రజలు సంతోషించారు, దేవతలు మరీ ఆనందించారు. పరిస్థితులన్నీ చక్కబరిచాను, ఇంకేమైనా కావాలంటే కోరుకోండి అన్నదామె. దుర్గముడి వద్దనున్న వేదాలు తిరిగి ఇప్పించు తల్లి అని ప్రార్థించారు దేవతలు. బ్రాహ్మణులు తదాస్తు అంటూనే అదృశ్యమైపోయిందా తల్లి. కందమూలాలను అనుగ్రహించడంతో వలన శాకంబరీదేవి అని 100 నేత్రాలతో ఆవిర్భవించడం వలన శతాక్షి అని ఆమెకు పేర్లు వచ్చాయి. ఆ కోలాహలమంతా చూసిన దుర్గముడు ఆశ్చర్యపోయాడు. దేవతలకు మళ్ళా బలమెలా వచ్చిందో తెలియదు. తక్షణమే సైన్యం తీసుకుని స్వర్గంపై దండెత్తాడు. అమరావతికి యువతల అమ్మవారు తేజోమయ చక్రం ధరించి నిలబడి ఉంది. దేవతలంతా ఆమె వెనుకనే ఉన్నారు. యుద్ధం ప్రారంభమైంది. ఆ మహా సంగ్రామంలో అమ్మవారి శరీరము నుంచి కాళీ, తార, చిన్నమస్తక, భువనేశ్వరి, శ్రీవిద్య, భైరవి, బగళ, ధూమ్ర, త్రిపుర సుందరి, మాతంగి, మహావిద్య స్వరూపాలైన దశశక్తులు ఆవిర్భవించాయి. సాయుధపాణులై అవతరించిన ఆ శక్తిగణం అణగణితమైన మాతృగణాలను ఆవిర్భవింపచేసింది. చంద్రకళా పతంపలు, చంద్రచండ ఆయుధపాణులు, విద్యుల్లేఖాను తవ్వంగులైన వాళ్ళందరూ కలిసి దుర్గముడిని 100 ఔక్షిహిణుల సైన్యాన్ని నరికి అవతల పారేశారు.
అమ్మవారు ఒకే ఒక్క ప్రహరంతో దుర్గముని చంపేసింది. దుర్గముని దునుమాడడం వల్ల ఆమె దుర్గగా కీర్తింపబడింది. అడవులు, కొండలే ఆస్థానంగా కలిగి ఉంటుంది కనుక కూడా ఆమెను దుర్గా అంటారు. భయంకరమైన రాక్షసులను చంపింది కనుక భీమాదేవి అని, భ్రమరాల్ని నియమించి అరుణుడిని చంపింది కనుక భ్రామరి అని, భ్రమరాంబ అని కూడా అంటుంటారు. అమ్మవారి ఆరాధన శ్రద్ధగా వినండి. ప్రకృతే మాయ, అదే సనాతన బ్రహ్మమని తెలుసుకోవాలి. రాళ్లతో కానీ, కలపతో కానీ, మట్టితో కానీ దేవి ఆలయం నిర్మించినట్లయితే 1000 తరాల పూర్వీకులు తరించిపోతారు. అలా గుడి కట్టించిన వాడు సాల్యోక్యాన్ని పొందుతాడు. అటువంటి అమ్మవారి మందిరంలో శ్రీచక్రాన్ని కూడా స్థాపించిన వారికి 1,000,000 రెట్లు ఎక్కువ ఫలం కలుగుతుంది. పంచాయతన మధ్యంలో అమ్మవారిని పూజించిన వారికి కలిగే ఫలం చెప్పగలవారు ఈ సృష్టిలో ఎవరూ లేరు. శివనామము 1,000,000 సార్లు జపించే కన్నా అమ్మవారి జపం చేయడం వల్ల 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది. మహామాయ అయిన ఆ తల్లి అనుగ్రహం ఉండాలే కానీ అసాధ్యం ఉండదు. ఎవరైతే ఈ పరాభట్టారిగా ఆరాధిస్తారో వాళ్ళందరికీ దేవీ గణాలుగా గుర్తించాలి. లేచినా, కూర్చున్నా, పడుకున్నా, పని చేసుకుంటున్నా కూడా ఉమా ఉమా అని స్మరించే వాళ్ళు ఖచ్చితంగా దేవీ గణాలలో వాళ్లే. రోజు అమ్మవారి గుడికి వెళ్ళి అర్చించే వారిని ఎనలేని కరుణతో గారవిస్తుంది. అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని స్థాపించి మధు ఘృతాలతో స్నానం చేయించిన వారికి అఖండమైన ఫలం లభిస్తుంది. అగరు చందనం, కర్పూరం, జటామాంసి, తుంగముస్తలు చూర్ణం చేసి కలిపిన నీళ్లతోనూ ఒకే రంగు గల ఆవు యొక్క పాలతోనూ అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి ఆవునేతితో తడిసిన ఒత్తులతోనూ కర్పూరంతోనూ నీరాజనాలిచ్చి షోడశోపచారాలతోనూ పూజించాలి. కృష్ణాష్టమి నాడు, నవమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, పంచపర్వములందు కానీ దేవీ సూక్తం లేదా స్త్రీ సూక్త విధిగా లేదా మూలమంత్ర విధంగా ధాత్రి, గంధ, పుష్ప పత్రాదులతో అర్చించినట్లయితే అమ్మవారు ఎంతో ఆనందిస్తుంది. చైత్రశుద్ధ తదియ నాడు భవానీ వ్రతం చేయాలి. ఈరోజు ఉమాశంకరులను పూజించి డోలోత్సవం చేయించాలి. కుసుమ, కుంకుమ, వస్త్ర, కర్పూర, అగరు, చందన, ధూప, దీప నైవేద్యమ పుష్యమాలికలతోనూ సువాసన ద్రవ్యములతోనూ దేవిని అలంకరించి అర్చించి మహామాయా స్వరూపిణి అయిన శ్రీదేవికి డోలికోత్సవం జరిపించాలి. వైశాఖ శుద్ధ తదియ రోజున అంబికా వ్రతమాచరించి మల్లిక, మాలతి, మందార, బంధూక, పంకజ, జప పుష్పాలతో గౌరీశంకరులను పూజిస్తే మనోవాకాయ కర్మలతో చేసిన 1,000,000 జన్మల పాపాలు నశిస్తాయి. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున దేవీ పూజ చేస్తే సిద్ధించనవంటూ ఏమీ ఉండవు. ఆషాఢ శుద్ధ తదియ నాడు అమ్మవారికి రథోత్సవం చేయించాలి. శ్రావణ భాద్రపద శుద్ధ తదియలలో అమ్మవారిని ఆరాధించి పరమాన్నం మొదలైన పిండి వంటలు నివేదించిన వారు ధైర్యవంతులై పౌత్రాభివృద్ధి గలవారే అంతంలో అమ్మవారి లోకం చేరుతారు. ఆశ్వీజ శుద్ధ పక్షంలో నవరాత్రోత్సవాలు చేస్తే సర్వవాంఛలు తీరుతాయి. కార్తీక మార్గశిర పుష్యమాసాలలో శుద్ధ తదియలలో లోహితవర్ణం గల కరవీరాది కుసుమాలతోనూ సుగంధ ధూమాలతోనూ పూజిస్తే సమస్తమైన మంగళాలు కలుగుతాయి. సౌభాగ్యాన్ని కోరుకునే స్త్రీలందరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. విద్య, డబ్బు, పుత్ర సంతతులను ఆశించేవారు, అభివృద్ధిని కోరేవారు అయినా పురుషులు కూడా ఈ వ్రతం చేయాలి. మాఘ ఫాల్గుణ మాసాలలో వచ్చే శుద్ధ తదియలో దేవీ పూజ చేస్తే ఆవిడ సంతసించి సర్వ సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది. అత్యంత పుణ్యవర్ధిని, శివభక్తి వివర్ధిని అయిన ఈ ఉమా సంహిత శ్రవణ పఠన స్మరణలు అత్యంత పుణ్యప్రదాలు. ఏ భూత ప్రేత పిశాచాదులు పీడించవు. పుత్ర పౌత్రాది సకల సంపత్తులు కలుగుతాయి. శ్రీ వేదవ్యాస మహర్షి విరచితమైన శ్రీ శివమహాపురాణమునందు ఉమా సంహిత సమాప్తము.